నమస్తే భావత్ మీడియాకి స్వాగతం. హైదరాబాద్ ఉప్పల్ శిల్పారామంలో తెలంగాణ బిగ్గెస్ట్ ఎడ్యుకేషన్ ఫెయిర్ 17 మరియు 18 రెండు రోజుల పాటు కొనసాగుతున్న ఎడ్యుకేషన్ ఫెయిర్ సుమారు 50 కాలేజీలు పాల్గొంటున్న ఈ ఎడ్యుకేషన్ ఫెయిర్ లో విద్యార్థులు తల్లిదండ్రులు భారీ సంఖ్యలో వస్తున్నారు. ఇప్పటికైనా 3000 మంది తల్లిదండ్రులు వచ్చినట్లు తెలంగాణ విద్యా సమితి అధ్యక్షుడు తారగూడు తెలిపారు. అలవాటైపోయింది. తెలంగాణ విద్యా సమితి ఆధ్వర్యంలో ఉప్పల్ శిల్పారాంలో ఈరోజు ప్రారంభించిన ఎడ్యుకేషన్ ఫెస్ట్ ఏదైతే ఉందో ఫెయిర్ అయితే ఉందో చాలా చక్కగా ఆదరణ గురైంది. ఎక్కడ దూర ప్రాంతం నుంచి కూడా తల్లిదండ్రులు విద్యార్థులు ఎంతో ఆసక్తితో వచ్చారు. చాలా కాలేజీలు కూడా యూనివర్సిటీ తెలంగాణతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి ఆల్మోస్ట్ 50 యూనివర్సిటీలు ఇక్కడ పార్టిసిపేట్ జరిగినాయి. ఈరోజు మరియు రేపు కూడా ఈ ఫెయిర్ అయితే కొనసాగుతుంది. ఎవరైనా విద్యార్థులు కాలేజీల గురించి కానీ యూనివర్సిటీ కానీ కోర్సెస్ గురించి కానీ ఆ కోర్సెస్ తీసుకుంటా దాని భవిష్యత్తు గురించి తెలుసుకోవాలనుకుంటే మన యొక్క ఉప్పల్ శిల్పారాంలో తెలంగాణ విద్యా సమితి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమానికి హాజరుకండి. మీకున్న అనుమానాలని నివృత్తి చేసుకొని కోరుకుంటున్నాం. ఆల్రెడీ ఒక 3000 మంది పేరెంట్స్ వచ్చారండి. ఇంకా వస్తూనే ఉన్నారు. ఇప్పుడు స్టార్ట్ అయ్యి 3 hours అవుతుంది. ఇప్పుడు 5:36 వరకు ఉంటుంది. రేపు కూడా 5-6 వరకు ఉంటుంది. రేపు 3 గంటలకి సివి ఆనంద్ గారి ఇన్వైట్ చేయడం జరిగింది. సార్ వచ్చే అవకాశం ఉంది రేపు ఈవినింగ్. ఆదివారం సాయంత్రం 3 గంటలకి ఎవరైతే పార్టిసిపేట్ చేశారో కాలేజీ యూనివర్సిటీ యాజమాన్యాలకి సార్ చేతుల మీదుగా గిఫ్ట్స్ అనేవి మన మెమెంటోస్ ఇవ్వడం జరుగుతుంది. పేరు ముజీబ్, మల్లారెడ్డి విశ్వవిద్యాపీఠ డైరెక్టర్ని. సో ఇవాళ తెలంగాణ విద్యా సమితి ఆధ్వర్యంలో జరుగుతున్న ఎగ్జిబిషన్ చాలా బాగుంది. నియర్లీ 3000 పేరెంట్స్ వచ్చారు. స్టూడెంట్స్ చాలా ఎక్సైటెడ్గా ఉన్నారు. ఇంజనీరింగ్ కోర్సెస్, వాటి స్కిల్ డెవలప్మెంట్స్ ఎలా ఉన్నాయి, టెక్నాలజీస్ ఎలా ఉన్నాయి, స్పాట్ అడ్మిషన్స్, స్కాలర్షిప్ ఎంత వస్తుంది, ఈ క్వశ్చన్స్ అన్ని ఆన్సర్స్ మనం ఇక్కడే ఇస్తున్నాము. మల్లారెడ్డి విశ్వవిద్యాపీఠలో 3 యూనివర్సిటీస్ ఉన్నాయి. ఒకటి మల్లారెడ్డి విశ్వవిద్యాపీఠ, ఒకటి మల్లారెడ్డి యూనివర్సిటీ, ఇంకోటి మల్లారెడ్డి యూనివర్సిటీ ఒకటి. సో అందరూ స్టూడెంట్స్కి పేరెంట్స్కి అందరూ రిక్వెస్ట్ చేయడం ఏంటంటే వచ్చి ఇక్కడ ఎగ్జిబిషన్స్లో వచ్చి స్కాలర్షిప్స్ మిగతా యూనివర్సిటీస్ అన్నిటికీ వచ్చి పాల్గొనాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.